ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సో స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ అయితే వాలటిలిటీ బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒక వార్ అయితే కంటిన్యూ జరగడం జరుగుతుంది. ఇరాన్ ఒక అధ్యక్షుడు ఖమేనీ అయితే హతమార్చడం జరిగింది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు కొనసాగించి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ అయితే హతం చేయడం జరిగింది. ఆ సంగతి అలా ఉంచితే స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా హర్మాస్ సంబంధించిన జలసంధిని అయితే ఆపడం జరిగింది. చెమురు ట్రాన్స్పోర్టేషన్ అయితే బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక 40 రోజుల వరకు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ పైన యుద్ధం ప్రభావం కానీ, ఒక అధ్యక్షుడు చనిపోతే ముఖ్యంగా చెమురు సప్లై చేసే ఇంచుమించు ప్రపంచానికి 30-40% చెమురు సప్లై చేసే దేశం మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ అయిన ప్రభావం ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి? చెమురు ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇన్వెస్టర్ల స్ట్రాటజీ ఏంటి? నిఫ్టీ ట్రెండ్స్ ఏంటి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ హాట్ టాపిక్ అనొచ్చు, ట్రెండింగ్ టాపిక్ అనొచ్చు, ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడు. చెమురుకు సంబంధించిన ముఖ్యంగా మన ఇండియా చెమురు ఆధారిత దేశం. చెమురుకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆగిపోయింది. గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి? నిఫ్టీ రేంజ్ ఏంది? ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఏం చేయాలి ఇలాంటి టైంలో? మీ ఎక్స్పీరియన్స్ అంటే చాలా చూశారు యుద్ధాలు అని, ఏం చెప్తారు? ఈ ఎక్స్పీరియన్స్ నా 25 సంవత్సరాల అనుభవంతో ఇవన్నీ ఒక గ్రేట్ ఆపర్చునిటీని అడుగుతాం. ఈ సంవత్సరం మొత్తం ఆపర్చునిటీ. ఇప్పుడు చూడండి, మార్కెట్ రేపు ఎంతో కొంత ఫాల్ ఉంటుంది. ఎవ్రీ ఫాల్లో ఏదో ఒకటి అక్యుములేట్ చేయాలి. అంటే ఈ ఇయర్ అంతా ఎలా ఉంటుందంటే ఒడిదుడుకులతోనే ఉంటుంది, మామూలు ఇయర్ లాగా ఉండదు. ఎందుకంటే ఎలా చెప్పాలంటే స్టాక్స్ని చాలా చీప్గా ఉంటుంది, చీప్ ప్రైస్లో దొరుకుతుంది. సేల్స్ అంటారు కదా, 50% డిస్కౌంట్. అంటే మనం ఎక్కడన్నా బట్టల కొట్లకి షాప్కి వెళ్ళినప్పుడు 50% డిస్కౌంట్ అంటారు. అంటే వాళ్ళు వచ్చి అది ఒక వ్యాపారం టెక్నిక్. వాళ్ళే నిజంగా అది 50% తగ్గించి ఇవ్వరు. అదొక ఆఫర్. ఎంతో 5-10% తగ్గిస్తారు, అయితే 50% అంటారు, అంటే కొంటారని. అయితే స్టాక్ మార్కెట్లో ఇక్కడ రియల్గా 50% ఆఫర్లో దొరుకుతుంది. యుద్ధం ప్రభావం గురించి, యుద్ధం కాకుండా కూడా చెప్తున్నారు. అన్నీ తోడవుతుంది, చెడులో ఒక మంచి. అర్థమైందా? ఎందుకంటే యుద్ధం అది ఒక పక్క జరుగుతుంది, అదొక ఆపర్చునిటీ. మరి స్టాక్ తగ్గాలంటే ఏదో ఒక ఆపర్చునిటీ రావాలి కదా, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావాలి కదా. ఆ బ్యాడ్ న్యూస్లో కొనడమే. ఎప్పుడైనా ఒకటి, బై ఆన్ బ్యాడ్ న్యూస్, సెల్ ఆన్ గుడ్ న్యూస్. ఇదొక స్ట్రాటజీ అంతే, ఎవరైనా సరే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చూడండి, గత కొంతకాలంగా మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి. ట్రంప్ ఒక ఆట ఆడిస్తున్నాడు, ప్రపంచాన్నే ఆట ఆడిస్తున్నాడు. ఎవరిని చంపాలో చంపేస్తున్నాడు, ఎవరిని బతికేయాలో బతికిస్తున్నాడు. అంటే అతని చేతిలో ఒక ఆట బొమ్మ, ప్రపంచమే ఒక ఆట బొమ్మగా అయిపోయింది. ఇది అంటే ఎంతోమంది అన్నీ చూస్తున్నారు, ఎవరేం చేయలేకపోతున్నారు, ఎవరేం అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరు ఏం అడిగితే ఏం చేస్తాడో, మాకెందుకని ప్రతి దేశం సైడ్ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్కి పెద్ద ఎఫెక్ట్. ఈ పెద్ద ఎఫెక్ట్లో ఇలాంటి సంఘటనలు వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏం చేస్తారంటే మంచి మంచి స్టాక్స్ చూడండి. ఇప్పుడు ఐటీ వచ్చి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఐటీలో 20%, 30% కరెక్షన్ వచ్చింది, 40% కూడా కరెక్షన్. మరి ఈ కంపెనీలన్నీ ఇంకొన్ని రోజుల తర్వాత మూసేస్తారా? మీరు చెప్పండి. ఇదే కంపెనీయే రన్ చేయబోయేది, ఇదే కంపెనీయే మళ్ళీ ప్రాఫిట్లో రాబోయేది. ఎందుకంటే 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, ప్రతి కంపెనీ కూడా ఒక ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 52 వీక్ హై చూస్తుంది, 52 వీక్ లో చూస్తుంది. ఇదేలాగానే ఇప్పుడు ప్రతి స్టాక్ 52 వీక్ లో చూస్తారు. చూసిన తర్వాత చక్కగా మంచి మంచి స్టాక్స్ని కొని పెట్టుకొని హ్యాపీగా మళ్ళీ ఒక 2 to 3 ఇయర్స్లో మంచి న్యూసెస్ వస్తుంది, బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు.
ఇది వచ్చి బయ్యర్స్ మార్కెట్, అంతే. దిస్ ఈజ్ నాట్ సెల్లర్స్ మార్కెట్. సార్ ఇప్పుడు ఈ యుద్ధం ప్రభావం రేపు మండే మార్కెట్ గురించి మాట్లాడదాం. మండే మార్కెట్ లాస్ట్ సినారియో, బ్యాడ్ సినారియో వచ్చిన నిఫ్టీ లెవెల్స్ చెప్తారు కదా, ఎంతవరకు వెళ్ళొచ్చు? నిఫ్టీ సపోర్ట్ కానీ నిఫ్టీ రెసిస్టెన్స్ కానీ ఏ విధంగా ఉండొచ్చు? అంటే చూడండి, నిఫ్టీ ఒక లెవెల్స్ చెప్తాను. అంటే ఇది వచ్చి ఒక 3 to 4 monthsకి లెవెల్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు 25,178 నిన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. డౌన్ సైడ్ వచ్చి మనకి ఎక్కడెక్కడంతా మన ట్రేడర్స్ ఏమేం చేయాలి, ఏ పాయింట్లో వీళ్ళు అప్రమత్తంగా ఉండి, అంటే నేను చెప్పాను కదా చెడులో ఒక మంచి అంటారు, ఏ పాయింట్లో ఆ మంచి అనేది ఉంది, ఆ మంచి అన్ని చోట్ల ఉందా, కొన్ని పాయింట్స్లోనే ఉంటుంది, అది ఎక్కడెక్కడ కొనాలి, ఆ లెవెల్స్ చెప్తాను. ఆ లెవెల్స్ వచ్చి చూడండి, మన వాళ్ళు పికప్ చేయాల్సిన లెవెల్స్ 24,713. ఇది ఎట్లా రేపు బ్రేక్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చి 23,630. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. సపోజ్ ఇది లేదంటే 22,960. అది ఇక ఇంకొక లెవెల్ ఉంది. ప్రస్తుతానికి ఈ లెవెల్స్ రానియండి. ఈ 2 లెవెల్స్లో ఈ కమింగ్ డేస్లో ఇంకొక 6 monthsలో కానీ ఈ లెవెల్స్ వచ్చిందంటే నేను అనేది 23,631, 22,963. ఈ లెవెల్స్ వస్తే ఖచ్చితంగా, అంటే నేను అనేది ఫస్ట్ లెవెల్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి ఒక 50%. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, అట్నే మళ్ళీ పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఒక 50%. నేను అన్న లెవెల్ వచ్చి 23,631, అనదర్ లెవెల్ వచ్చి 22,963. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఐటీ సెక్టార్ ఇంచుమించు ఒక 20% అయితే డౌన్లో ఉంది. ఇప్పుడు ఐటీ సెక్టార్ కానీ ఐటీ ఇండెక్స్ కానీ ఐటీ ఈటీఎఫ్లు కానీ ఐటీ సెక్టార్కి మీకు సంబంధించిన కంపెనీలు కొనడం ఇప్పుడు బెటర్ అంటారా? అంటే ఆంథ్రోపిక్ ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు ఐటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా? సార్ ఐటీలో ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు, ఇంకా బాటమ్ అవుట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఐటీలో ఉండేవాళ్ళు ఒక 30% ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ వెయిట్ చేయాలి. ఇంకోటి యాక్చువల్గా లెవెల్స్ వచ్చి మనము ఇంకా నేను ఈరోజు కొద్దిగా మన సెషన్ ఉంది కాబట్టి నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, లేదంటే ఐటీ లెవెల్స్ కూడా తీసి చెప్పేవాడిని. ఐటీ కూడా ఎందుకంటే పర్టికులర్ లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్లోనే కొనాలి. అన్ని లెవెల్స్లో పడుతుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ఈరోజు మన అకాడమీలో ఒక సెషన్ మనం స్టూడెంట్స్కి మనం జరిపాము, దాంట్లో కొద్దిగా బిజీగా ఉన్నాను ఈరోజు. దానివల్ల నేను కొద్దిగా ప్రిపేర్ అవ్వలేదు, మీరు సడన్గా వచ్చారు. అది ఇంకోటి ప్రజెంట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే గోల్డ్ వచ్చేసి 70%, సిల్వర్ వచ్చేసి 170% రిటర్న్స్ ఇచ్చింది. ప్లస్ ఈ ఇయర్ ఎలా ఉంటుంది, ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, దీని ఎఫెక్ట్ వల్ల ఇంకా గోల్డ్ ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎంతవరకు వెళ్ళొచ్చు? సార్ గోల్డ్ వచ్చి 197 ఒక టార్గెట్ ఈ ఇయర్ ఆల్రెడీ టచ్ అయిపోయింది. ఇక మరీ యుద్ధాలు, ఇక మరీ చాలా విపరీతంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ట్రంప్ వచ్చి ఇక టోటల్ ఇరానే అతనికి కావాలి అనే, అతని కంట్రోల్లో ఉండాలి అని అన్నప్పుడు యుద్ధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా. కాబట్టి ఎందుకంటే అతని ప్లాన్ వచ్చి ఫస్ట్ వాళ్ళు న్యూక్లియర్ అక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే ఒక బేస్ వల్లే అతను వచ్చి దిగాడు. ఇప్పుడు ఆయనే లేడు, నెక్స్ట్ ఏం చేయబోతాడు, వాట్ నెక్స్ట్, అది కమింగ్ డేస్లో తెలుస్తుంది. కాబట్టి ఇంకా యుద్ధాలు, ఇంకా ఇక ఇరాన్తో వదిలాడా, ఇంకా వేరే దేశాలు ఏదైనా ఉన్నాయా తెలియదు కదా. ఎందుకంటే నాకు తెలిసి జూన్లో పెద్ద ఫాల్ ఉండే అవకాశం ఉంది, కమింగ్ జూన్లో.
కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండాలి. కాబట్టి గోల్డ్ వచ్చి ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మేబీ ఇలాంటి సంఘటనలు జరిగితే, లేదంటే ఇక సస్టైన్ అయ్యి అలాగే ఉంటుంది. అది అంటే మీరు ఇంత సిచ్యువేషన్ సినారియో చెప్పారు కదా సార్, ఈ టైంలో ముఖ్యంగా ఇన్వెస్టర్ల స్ట్రాటజీ మారుస్తుండాలా, ఏ విధంగా ఉండాలి? అంటే మీరు చెప్పినట్టయితే ఒక పద్ధతి ప్రకారం అయితే లేదు, వాలటాలిటీ డిఫరెంట్ వేరియేషన్లో వెళ్తుంది. ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇన్వెస్టర్లు వచ్చి ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వచ్చి కంగారు పడకూడదు. మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు కంగారు పడినంత మాత్రం ఏం జరగదు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పెట్టుబడి పెట్టేశారు, నష్టాల్లో ఉన్నారు. నష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎంత ఓర్పుగా ఉండి అది పర్ఫెక్ట్గా మళ్ళీ ఏ ప్రైస్లో కొనాలి అని ఆలోచించి, నాలాంటి నిపుణులు ఎంతోమంది ఉన్నారు. చూడండి, నేను ఒకటే చెప్తాను, డౌన్ సైడ్ వచ్చినప్పుడు ప్రతి స్టాక్కి ఒక లెవెల్స్ ఉంది. ఈ స్టాక్ ఆ లెవెల్లోనే కొనాలి, అది తెలుసుకొని కొనండి. ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, తక్కువ దొరుకుతుందని మనం కొనకూడదు. ఇప్పుడు 100 రూపాయలు ఒక స్టాక్ ఉందండి, 100 రూపాయల్లో కొన్నావు అంటే నేనేది 200 రూపాయలు ఒక స్టాక్ నడుస్తుంది, 150 రూపాయలు వచ్చిందని కొన్నావు, మళ్ళీ 140కి కొన్నావు, 130కి కొన్నావు, 120కి కొన్నావు అంటే అలా కాదు. 150 కొంటే మళ్ళీ వేరే ప్లేస్ ఎక్కడ కొనాలి, 100లో కొనాలా, 90లో కొనాలా, 70లో కొనాలా? ఎందుకంటే యావరేజ్ అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే యావరేజ్ ప్రైస్ తెలియట్లేదు. అది వచ్చి డెఫినెట్గా మనకి ప్రతి స్టాక్కి యావరేజ్ ప్రైస్ మనకు తెలుసు. డెఫినెట్గా దానికి ఎవరైనా మనల్ని కన్సల్ట్ చేశారంటే దానికి కొద్దిగా ఒక నామినల్ ఇది ఉంటుంది. ఒక 10 స్టాక్స్కి మాకు యావరేజ్ ప్రైస్ కావాలంటే కూడా చెప్తారు. ఎంతోమంది, నేనని కాదు, ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అది సార్, ఇంతకుముందు మీరు సెమినార్ గురించి కూడా చెప్పారు. నేను కూడా స్టూడెంట్స్తో మాట్లాడినా. అంటే వాళ్ళు అంటే స్ట్రాటజీస్ కానీ చెప్పే విధానం కానీ సార్ ఇచ్చే లెక్చర్ కానీ చాలా అర్థవంతంగా ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ వితౌట్ నాలెడ్జ్తో వచ్చాము, ఇప్పుడు ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. లైఫ్లో స్టాక్ మార్కెట్ని ఒక ఫుల్ సైడ్ ప్రొఫెషనల్గా ఎంచుకుంటున్నామని సంతోషం వ్యక్తం. ఏం సార్ మీ స్పెషాలిటీ, లెక్చర్ స్పెషాలిటీ ఏంటి? సార్, నా మెయిన్ వచ్చి మన అకాడమీలో మన స్టూడెంట్స్ అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మంచి స్ట్రాటజీస్, కొత్త స్ట్రాటజీస్ ఏది వచ్చినా కూడా రెగ్యులర్గా ఆన్గోయింగ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉండే స్టూడెంట్స్ అందరికీ మనం ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు మనం కొన్ని స్ట్రాటజీస్ వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చున్నాం. అంతే, అది ఇది రెగ్యులర్గా జరిగేదే మన అకాడమీ. ఎందుకంటే మన స్టూడెంట్స్ అంటేనే మనం ఒక అనౌన్స్మెంట్ చేస్తే వచ్చేస్తారు, అంతే. సార్, ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో కొత్తగా రావాలనుకున్నా కానీ, కొత్తగా అప్డేట్ కావాలి అనుకున్నా కానీ, అంటే ఈక్విటీలో ట్రేడింగ్ కానీ, లేకపోతే F&O కానీ, లేకపోతే గోల్డ్ అండ్ కమోడిటీలో ట్రేడింగ్ కానీ, F&O కానీ ఏది చేస్తే బెటరు? అంటే ఒకవేళ ఈ ట్రేడింగ్లో దిగాలనుకున్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో దిగాలనుకున్నా ఎలాంటివి వాళ్ళు బేసిక్స్ నేర్చుకోవాలి? చాలా క్వశ్చన్స్ అడిగారు, దేనికి చెప్పాలి. చూడండి, ఫస్ట్ స్టాక్ మార్కెట్ వచ్చి చాలా హైలీ రిస్క్ బిజినెస్. నేను ఒక అడ్వైస్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ మీకు సూట్ అవుతుందా అని ఆలోచించండి. వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. కొద్ది బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి, మనీ సపోర్ట్ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారు, తక్కువ అంటే ఈజీగా వచ్చి డబ్బు సంపాదించవచ్చు అనుకుంటారు. ఇంకోటి, సొంత డబ్బు పెట్టుకొనే రాండి, అప్పు చేసి దయచేసి స్టాక్ మార్కెట్లో రాబాకండి. అది కూడా సొంత డబ్బు పెట్టుకుంటే కూడా కనీసం మీరు ఒక నాలెడ్జ్ అనేది పెంచుకోండి. ఆ తర్వాత మీ పెట్టుబడిని పెట్టండి. ఇమీడియట్గా ఏ పెట్టుబడులు పెట్టబాకండి. ఒక నాలెడ్జ్ పెంచుకొని కనీసం ఒక 6 to 1 months అయినా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎవరో చెప్పారు నేను కొన్నాను ఇమీడియట్గా. ఇప్పుడు ఎంతోమంది ఇమీడియట్గా వస్తారండి, ఇమీడియట్ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. నేను ఎంతోమందిని చూసున్నాను. 10 లక్షలు సార్ చెప్పారు, 10 లక్షలు కొన్నాను సార్. చూడండి, దిగడం, నష్టం లాభం ఇక్కడ కామన్. అయితే
నష్టం వచ్చినా మళ్ళీ లాభాల్లో ఎలా రావాలి అనేది ఆలోచించడం, అది తెలియాలి. అలా తెలిస్తేనే ఈ వ్యాపారం. ఇక్కడ వ్యాపారం తెలియకుండా వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అది ఒక స్టాక్ మార్కెట్లోనే జరుగుతుంది, ఇంకెక్కడా జరగట్లేదు. ఎందుకంటే ఏ వ్యాపారం అయినా కూడా వీళ్ళకి ఆల్రెడీ ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది, వీళ్ళు అక్కడ పనిచేసి ఉంటారు. ఇప్పుడు ఎవరినైనా ఏదో, ఇప్పుడు ఒక అతను ఒక షాప్ పెడుతున్నాడంటే అతను ఎక్కడో ఒక చోట పనిచేసి ఉంటాడు, లేదంటే ఆ కాన్ఫిడెన్స్తో అతను పెట్టలేడు కదా. అయితే స్టాక్ మార్కెట్లో మాత్రం ఇమ్మీడియట్గా ఎలా వస్తారు? కాబట్టి స్టాక్ మార్కెట్ వచ్చి హైలీ రిస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ని నమ్ముకొని నా ఫ్యామిలీ కోసం నేను ఈ బిజినెస్నే నమ్ముకొని నేను వస్తున్నాను, నా ఫ్యామిలీని కాపాడాలి అనుకుంటే మాత్రం దయచేసి రాబాకండి. అది ఒకటే చెప్తాను సార్. ఇంతకుముందు మీరు చెప్పిన దాంట్లోనే క్వశ్చన్, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక టూల్ నేర్చుకోవాలంటే 6 months పడుతుంది, తర్వాత జాబ్ ట్రయల్ చేయొచ్చు. జనరల్ ఇంకోటి ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒక 3 months పడుతుంది, జాబ్ ట్రయల్. అలాగే అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, ఒక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావాలంటే మినిమం ఎన్ని మంత్స్ మనం ట్రైనింగ్ తీసుకోవాలి? దాన్ని ఏమైనా ఉందా వ్యవధి? డెఫినెట్గా ఉంది. స్టాక్ మార్కెట్లో మీరు కనీసం రావాలి అంటే ఫస్ట్ మీరు పెట్టుబడి పెట్టబాకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ దాన్ని ట్రైనింగ్కి ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సార్ ఒక 10 లక్షలు ఉంది, నేనేమంటానంటే 1 లక్ష, ఎందుకంటే మార్కెట్లో వెళ్తే ఆ 10 లక్షలు కరిగిపోద్ది, కనబడదు. కాబట్టి ఆ 10 లక్షల్లో 9 లక్షలు డిపాజిట్ చేసేయండి. 1 లక్ష రూపాయలు పెట్టుకొని మీకు ఎక్కడెక్కడంతా ట్రైనింగ్ వెళ్ళాలో వెళ్ళండి. లేదంటే ఒక 2-3 లక్షలు పెట్టుకోండి, 100 మంది దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, ఆ తర్వాత మార్కెట్లోకి రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు కుమారస్వామి. గురుప్రసాద్ అకాడమీకి 2023లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్కి క్లాస్కి అటెండ్ అయ్యాను. అప్పటి నుండి స్టిల్ అంటే ఇది సారు క్లాసులు అరేంజ్ చేస్తున్నారు, దాంతోపాటు మనము నేర్చుకుంటున్నాం, నాలెడ్జ్ను గెయిన్ చేస్తున్నాము. దీనివల్ల మనకు తరగని సంపాదన అని అనుకుంటున్నాను నేను. ఈరోజు కూడా నిఫ్టీ ఆప్షన్స్ మీద సార్ క్లాస్ ఇచ్చారు, బాగుంది. ఇది నేర్చుకున్న తర్వాత చేస్తామో చేయమో అది తర్వాత, అదంటే మనీ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను నేర్చుకున్న విద్య మా గురువుగారు గురుప్రసాద్ గారు నేర్పిన విద్య నాకు నా తరతరాలకు అది నాలెడ్జ్ని అందిస్తుందని నేను ఇంతతో. వెంకటరెడ్డి అండి నా పేరు. నేను ఆల్మోస్ట్ 2023 నుంచి క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నాం. గురుప్రసాద్ గారు ఇచ్చే మాకు ఏ క్లాస్ అయినా కూడా చాలా ఇంట్రెస్టెడ్గానే చెప్తారు, మేము అలాగే తీసుకుంటున్నాము. ప్లస్ దానికి తగ్గ ఇది కూడా మాకు అవుతూనే ఉంది. ప్లస్ ఎవ్రీ క్లాసు ఒక న్యూ సెషన్ లాగా ఉన్నట్టే ఉంటుంది. దానికి మేము చేసే ప్రతి బాటమ్ అండ్ ఇది కానీ, లేదంటే నిఫ్టీ స్పాట్ కానీ, 21 days స్టాక్స్ కానీ, వీటన్నిటికీ వాల్యుబుల్గానే ఉంది, వాల్యుబుల్గానే చూస్తున్నాం, ప్రాఫిటబుల్గానే చేస్తాం. థ్యాంక్స్ టు గురుప్రసాద్ గారు. My name is Pooja. Today we learnt about single trade in Nifty options. We learnt how to double our capital in every trade, and this we don't need any technical indicators. We just have to look at simple data to decide what will be our entry and exit point. So Guruprasad sir and Guruprasad Academy have made it very simple for us. Thank you. నా పేరు వరప్రసాద్. నేను అకాడమీలో 4 years నుంచి ఉంటున్నాను. యాక్చువల్లీ ఇందులో ఈరోజు క్లాస్ వచ్చేసి నిఫ్టీ 50 మంత్లీ 1 ఎంట్రీ. ఇది వెరీ సింపుల్ అండ్ చాలా వెరీ ఎఫిషియంట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఐ థింక్ వన్ షుడ్ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, దిస్ ట్రేడ్ ఎస్పెషల్లీ. నా పేరు షేక్ హుసేన్. నేను ఇక్కడ ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ గురించి నేర్చుకోవడానికి వచ్చాను. సార్ దగ్గర నేను ఇంతకుముందు కూడా వచ్చాను. కాకపోతే మనము ఏదైనా ట్రేడింగ్ చేసేటప్పుడు డబ్బులు పోగొట్టుకోకుండా ముందరనే లాస్ అయ్యి వచ్చేదానికంటే ముందరనే వచ్చి ఇక్కడ
ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఆ లాస్ అని అక్కడ పోగొట్టుకున్న డబ్బులు మనం ఇక్కడ ఫీజు చెల్లించినాం అనుకో, మనకు ముందర క్యాపిటల్ అనేది లాస్ ఉండదు. కాబట్టి ఎవరైనా సరే ముందర ట్రైనింగ్ తీసుకుని, ఎవరితోనైనా సరే ముందర మనం ట్రైనింగ్ తీసుకున్నాక మనం స్టాక్ మార్కెట్లోకి వస్తే మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మనం బిజినెస్ లాగా చూడాలి. ఇది మనం ఎమోషన్ కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్ ఫాలో అయితే మనకు ఒక లాంగ్ అంటే తొందరలో కాకుండా మనకు కాన్స్టెన్సీగా కొన్ని సంవత్సరాలకు ఇది మంచి బిజినెస్ లాగా మనకి పనికొస్తుంది. నా పేరు శ్రీధర్, నేను వెస్ట్ గోదావరి పాలకల్ నుంచి వచ్చానండి. నాకంటే షేర్ మార్కెట్ అంటే ఒక ప్యాషన్ ఉండేది. ఎంత యూట్యూబ్లో ఎక్కడెక్కడ నేర్చుకున్నా ఒక పరిపక్వత లేదు కదా. గురువుగారి క్లాసెస్ ఉన్నాయని నేను ఆన్లైన్లో యూట్యూబ్లో చూసేవాడిని. ఆయన యూట్యూబ్ వీడియోస్ కూడా చూసేవాడిని. నాకు సార్ బాగా చెప్తున్నారు అనిపించి ఆయన క్లాసెస్కి అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, గ్రోత్ అవి బాగా కనిపించి అందుకని రెగ్యులర్గా సార్ గారి క్లాసులకు వస్తున్నాను. సారు చాలా ఎక్స్పీరియన్స్, ఆయన 20 years ఎక్స్పీరియన్స్ని మనకి 1 day 2 daysలో షేర్ చేస్తున్నారంటే అది మనకు అదృష్టం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఫ్యూచర్లో జాబ్ చేస్తానని కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే సార్ చెప్పిన దాని మీద నాకు ఇన్కమ్ ఎక్కువ వస్తుందని నాకు అనిపిస్తుంది. నేను ఇంకా నేర్చుకుంటాను. సార్ ఇంకా మాకు ఇలాంటి క్లాసులు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు గోవర్ధన్. నేను పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. గురుప్రసాద్ సార్ది క్లాసెస్ గత 5 సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉన్నాను. సార్ చెప్పే స్ట్రాటజీస్కి చాలా ముగ్ధున్నయ్యాను. చెప్పే స్ట్రాటజీ ప్రతి ఇయర్ కూడా అప్డేట్ చేస్తూ కొత్త టెక్నాలజీని స్టూడెంట్స్కి అందిస్తూ ఉండటం సార్ లక్షణం. పాత స్ట్రాటజీ కొత్త స్ట్రాటజీకి సంబంధం లేకపోయినా ప్రతి స్ట్రాటజీ కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగుంటాం వారి ఒక ఔన్నిత్యానికి మెచ్చుకోవచ్చు. ఇవాళ చెప్పినటువంటి నిఫ్టీ స్ట్రాటజీ చాలా అద్భుతంగా ఉంది. అంటే అంతకుముందు చెప్పిన బ్యాంక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ 2.0, క్రూడ్ ఆయిల్, ఇప్పుడు కొత్తగా చెప్పినటువంటి ఈ నిఫ్టీ స్ట్రాటజీస్ ఒకదానికొకటి పొంతన లేకపోయినా ఏదైనా నేర్చుకుంటే దాంట్లో సక్సెస్ఫుల్గా మనం ట్రేడ్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ కాదు, ఇది డైరెక్ట్ ఇన్కమ్ సంపాదించుకొని హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనేది సారు గొప్ప గిఫ్ట్గా ఇచ్చిన స్టూడెంట్స్కి ఇది మాకు. ఇది ఇప్పుడు నేను గత 5 సంవత్సరాలుగా నేను టాప్ అండ్ బాటమ్స్ని ఫాలో అవుతూ ఉన్నాను. వాటిల్లో మంచి సక్సెస్ రేట్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఉద్యోగం చేస్తూ కూడా ఇక్కడ ఇన్కమ్ వస్తుంటుంది చూసి ఉద్యోగాన్ని మానేసి ఇవాళ చివరికి నా ఫీల్డ్లో నేను ఉంటూ ఈ పార్ట్ టైం జాబ్గా ఇది చేసుకుంటూ ఇదే యాక్చువల్లీ ఫుల్ టైం జాబ్గా మారిపోయింది. గురుప్రసాద్ సార్ ఇచ్చేటువంటి స్ట్రాటజీస్ అంతకుముందు నేను పూణేలో ఉండగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ అంత సక్సెస్ఫుల్ కాకపోయినప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో గురుప్రసాద్ సార్ ఇచ్చినటువంటి స్ట్రాటజీస్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నాకు మంచి జీవనోపాధి, వాళ్ళ ఉద్యోగం చేసే అవకాశం కూడా అవసరం లేకుండా మంచి జీవనోపాధి ఇదే జీవనోపాధిగా కలిగిస్తూ ఇంట్లోనే ఉంటూ మంచి ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నాను. సో ఫాలో గురుప్రసాద్ సార్ ఫ్రమ్ టెక్నికల్ అనాలిసిస్ చెన్నై. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. తను చెప్పేటువంటి స్ట్రాటజీస్కి మిగతా వారి కంటే భిన్నంగా ఉంటాయి ఇవి. వారు చెప్పే తీరు కూడా ఏదో తండ్రి కొడుకు కనుక దగ్గరికి చేర్చుకొని కూర్చొని చెప్పడం అనేది అది వారి గొప్పతనం, ఔన్నత్యానికి మెచ్చుకోవాలి. డబ్బు ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ సంపాదించే తీరు అది పోగొట్టుకోకుండా సంపాదించేటువంటి దాంట్లో చెప్పేటువంటి లోటుపాట్లు. మనం ఎక్కడైనా సంతకం పెడితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదు, అంత ట్రాన్స్పరెంట్ అన్నమాట. ఏదున్నా కానీ మొక్కుసూటిగా సారు ఇది ఇట్లా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేస్తేనే మీరు వృద్ధిలోకి వస్తారని చెప్పేటువంటి వారి లక్షణం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా ప్రతినిత్యం ఒకవేళ మనం ఏదన్నా ఒక స్ట్రాటజీలో ఏదైనా తప్పుగా ఇంటిమేషన్ దాంట్లో వస్తే ఇది తప్పు, ఇలా చేస్తున్నారు, ఇవాళ ఈ ఇంటిమేషన్లో లేదు ఇది మార్కెట్ అని సార్ ప్రత్యేకంగా ప్రతిదీ కూడా తన ఇంటెన్షన్లో గమనిస్తూ ఉండటం, అది వారి ఇంత వృద్ధిలోకి వచ్చి కూడా తన కింద ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ వారితో చేపట్టుకొని తీసుకెళ్ళటం అది చెప్పుకోదగ్గ లక్షణం. అలానే గురుప్రసాద్ సార్లో ఇంకోటి మెచ్చుకోదగ్గది ఏంటంటే చిన్న పెద్ద బడుగు బలహీన వర్గం లేదా డబ్బున్నవారు డబ్బు లేని వారు అనేది లేకుండా అందరినీ ఒకే సమానత్వంతో వారు దరిచేర్చుకొని తీసుకెళ్ళటం. వారు ప్రత్యేకంగా ప్రతి సీట్లో కూర్చొని విద్యార్థికి అర్థమయ్యే తన భాషలో తల్లి కనుక తన బిడ్డకి ఏ విధంగా గోరుముద్దలు కలిపెడుతుందో ఆ విధంగా
తను తన విద్యార్థులకి తన దగ్గర కూర్చోబెట్టుకొని విద్యార్థి దగ్గరికే తను వచ్చి టేబుల్ పైన కూర్చొని తన ల్యాప్టాప్లో అన్ని సెట్టింగ్స్ చేసి చూపించడం వారి ఔదార్యానికి చాలా గొప్ప స్వభావం. థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. సో ఇది గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే, యుద్ధం వస్తుంది, కాకపోతే దానికి ఒక స్ట్రాటజీ ఫాలో అయితే యుద్ధం వచ్చిన ట్రెండ్స్ అయితే ఫాలో అయ్యి ఒక స్ట్రాటజీ ఫాలో అయితే ఎలాంటి నష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోకి రావాలంటే నాలెడ్జ్ పెంచుకోవడంలో ఎక్కువ టైం కేటాయించండి. డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తే నష్టాలు ఎక్కువ చూస్తారని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.